కాశీని వందల కోట్లతో అభివృద్ధి చేశారు. వేములవాడ రాజన్నకు ప్రధాని నయా పైసా ఇవ్వలేదు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం. వేములవాడ రాజన్న గుడికి మోడీ రూపాయి నిధులు ప్రకటించలేదు. మోడీ పర్యటన రాజకీయాల కోసమే. రాజన్న గుడికి ఏమి ఇవ్వలేదు. వేములవాడ రాజన్న గురించి ఒక్క మాట మాట్లాడలేదు, హామీ ఇవ్వలేదు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేములవాడ దేవస్థానం గురించి మాట్లాడలేదు. 32 ఎకరాల్లో గుడి చెరువులో మట్టి నింపి వేములవాడ రాజన్న గుడిని బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చేశాము. ప్రధాని మోదీ కనీసం హామీ కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం. బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం జాతీయ హోదా గురించి ఎందుకు అడగలేదు. ఎంపీగా తన బాధ్యతలను బండి సంజయ్ పూర్తిగా విస్మరించారు. తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే మోడీ సభలో ఏం చెప్పలేదు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, భానుప్రసాద్, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పొన్నం అనిల్, అక్బర్ హుస్సేన్, పన్యాల భూపతిరెడ్డి, నవాబ్, వాజిద్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఆడ ఏం కట్టడాలు కట్టలేము కాబట్టి ఆడ బ్రహ్మాండంగా మట్టి నింపడం జరిగింది. 32 ఎకరాలు. ఇప్పుడు అందరు కూడా బస్సులు, లారీలు, కార్లు అన్ని పెట్టుకుంటున్నారు. అక్కడ అంత గొప్పగా ఇవాళ అంత మంచి 32 ఎకరాల విస్తరణ కలిగినటువంటి ఆ దేవాలయానికి భూమి మరి కేసీఆర్ గారి నాయకత్వాన తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మరి అవన్నీ చేసి అప్పచెప్పడం జరిగింది దేవాలయానికి. ఇవాళ నేను ఆలోచించిన తప్పనిసరిగా మోడీ గారు ఈ హామీ ఇస్తారని. నిన్నగాక మొన్న అదే దేవాలయం పక్కకి మరి అక్కడ 10,000 మంది మరి ప్రజల్ని ఉద్దేశించి నేను ఎన్నికల సభలో పాల్గొన్నా. నేను చెప్పిన ఒక 500 కోట్ల రూపాయల విలువ గలటువంటి డబ్బులతోని నేను ఇక్కడ మంచి దేవాలయాన్ని నిర్మిస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వండి మోడీ గారు. ఎన్నికల సభలో ప్రకటన చేయడానికి వీల్లేదు, ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది, కానీ హామీని ఇవ్వడానికి ఏం అడ్డు లేదు. గెలిస్తే చెప్పడంలో తప్పేం లేదే. గెలిచిన తర్వాత చేస్తాను చెప్పొచ్చు కదా. పోనీ ఇంకా మోడీ గారు హామీ ఇవ్వలేదు. ఈ బండి సంజయ్ ఏం చేసాడు? మోడీ 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 100 సార్లు నన్ను అడిగాను, చూస్తున్నాను డయాస్ మీద. ఈ ప్రెస్ మీట్ ముందు మాట్లాడడానికి నేను ఏం మాట్లాడేది చూసాను. అసలు ఈయన కూడా అడగలేదే. నాకు ఆశ్చర్యం వేసిందంటే ఇలాంటి ఎంపీలు ఎన్నుకోవాలి కరీంనగర్ ప్రజలు, వేములవాడ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు కరీంనగర్ ప్రజలారా? ఎందుకు ఆ డయస్ నీకు ఇచ్చింది? ఎందుకు 15-16 నిమిషాలు మాట్లాడినవే? ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటని అడిగినా ప్రధానమంత్రిని? నేను ఎందుకు వేయాలి ఓట్లు నీకు? కరీంనగర్ ప్రజలు ఒక్కటి దేవాలయం గురించి అని కావచ్చు, లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు, లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆపేసిండ్రు వేగవంతం చేయాలని అడగచ్చు. పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు 33 జిల్లాలో 23 జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవు, అదని అడగచ్చు. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్భంలో బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గారి వరకు ప్రచారం కోసం ఈ నియోజకవర్గానికి రావడం చేసి ఎన్నికల సభలో వారు ప్రసంగించారు. ఒక వారం రోజుల క్రితం వేములవాడ రావడం అనేది, అంటే వేములవాడ వస్తున్నారు అనేది బీజేపీ పార్టీ ప్రకటించింది. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు ఉదయం పూట, తదనంతరం ఎన్నికల సభలో పాల్గొంటారనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒక ఆశపడ్డాను. ఏం ఆశపడ్డానంటే, అబ్బా నరేంద్ర మోడీ గారు వేములవాడ వస్తున్నారు,
వేములవాడ దేవస్థానం అంటే దక్షిణ కాశీ, మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నియోజకవర్గానికి వారు పార్లమెంట్ సభ్యులు, వారణాసికి పార్లమెంట్ సభ్యులు, కాశీకి ఎంపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీకి వస్తున్నారు. వేములవాడ నగరం కంటే ఏదో గొప్ప ప్రకటన చేయడానికి వస్తున్నారు. లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వేములవాడ నగరాన్ని, వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చూస్ చేసుకున్నారంటే నేను చాలా ఆశపడ్డాను. మంచి హామీ ఇస్తారు, ఒక ప్రకటన చేస్తారు. వేములవాడ దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రం, వారి ఉపన్యాసంలో ఇలా మొదలు పెట్టడమే దక్షిణ కాశీకి వచ్చిందని చెప్పిరు ఈరోజు. అంటే వారికి తెలియదు అందరికి వీల్లేదు. కానీ చాలా దురదృష్టం ఏంటంటే వారు వేములవాడ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు, ఒక హామీ ఇవ్వలేదు. ఆ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి రెండు మంచి మాటలు కూడా చెప్పలేదు. ఇది ఎవరు కట్టిరు, ఇది ఎప్పుడు ఈ పుణ్యక్షేత్రం, దాదాపు అది 1000 సంవత్సరాల కంటే ముందు, దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం. ఆ దేవాలయం గురించి